లిటరల్లీ ఈ కేక్ చేసేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఆర్డర్ ఎందుకు తీసుకున్నానా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. అది ఎందుకో చెప్తాను. మా చెల్లి క్లాస్మేట్ ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ కజిన్ వాళ్ళ బాబు బర్త్డే కి 5 kgs లో నార్మల్ కేక్ కావాలన్నారు. మా ఇంటి నుంచి వాళ్ళ లొకేషన్ కి 1 hour జర్నీ ఉంటుంది. అయినా పర్లేదు మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశారు. సో వాళ్ళు చెప్పిన రోజుకి నేను స్పాంజ్ ఫ్రెష్ గా బేక్ చేసుకున్నాను స్క్రాచ్ తో. ఇక్కడ వాళ్ళు అడిగింది నార్మల్ కేక్. నార్మల్ కేక్ లో స్పాంజ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు కూల్ కేక్. సో ఇక్కడ నేను స్పాంజ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉండేలాగా బేక్ చేసుకొని మొత్తం క్రమ్ కోట్ ఇచ్చేసి ఫినిషింగ్ డిజైన్స్ కూడా వేసేసి వెయిట్ చూస్తే 4 kgs వరకే వచ్చింది. అప్పటికి టైం అయిపోయింది. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు స్టెప్ కేక్ వద్దన్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ కస్టమర్ కాల్ చేసి ఇలా 4 kgs వచ్చింది, మళ్ళీ స్టెప్ పెట్టమంటారా అని చెప్తే మీ ఇష్టం అక్క ఎలాగైనా చేయండి, కొంచెం ఎర్లీగా కేక్ డెలివర్ చేయమన్నారు. సో మళ్ళీ నేను స్పాంజ్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇలాగ డిజైన్ చేశాను. ప్రీమిక్సెస్తో కేక్స్ చేస్తే టైం కలిసి వస్తుంది అండ్ ప్రాఫిట్ కూడా బాగుంటుంది. బట్ హోమ్ మేడ్ కేక్స్కి ఇలా స్క్రాచ్తో చేసే కేక్స్కి ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నేను కొంతమందిని అడగాలనుకుంటున్నాను, స్క్రాచ్తో ఇలాగా ప్రీమిక్సెస్ యూజ్ చేయకుండా ఫ్రెష్గా స్పాంజ్ ప్రిపేర్ చేసి మరి కేక్స్ చేస్తుంటే బయట బేకరీ కేక్స్తో పోలుస్తారు. హోమ్ మేడ్ ఫ్రెష్ కేక్స్ కావాలనుకుంటేనే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. కస్టమర్ కేక్ చాలా బాగుందని చెప్పారు.